బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే ఒక మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఉన్నారు, మల్టీలింగ్యువల్ ఫ్లూయెన్సీ ఉన్న యాక్ట్రెస్ ఉన్నారు. అందరికీ బాగా తెలుసు, లక్ష్మి అంటే బాగా కనెక్ట్ అవుతారు. మరి ఇందులో ఏంటో రోల్ పేరు అయితే నాకైతే తెలీదు. సో కామాక్షి భాస్కర్ల గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. బాగున్నారా? గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్ష్మి నుంచి మీ లైఫ్ నిజంగానే చాలా టర్న్ అయింది అసలు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ దట్ అసలు ఇన్ని క్రాఫ్ట్స్, ఇన్ని క్రాఫ్ట్స్ అనకూడదు, ఇన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లోంచి అన్నీ తిరిగి ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు. లక్ష్మి రోల్ టర్న్ అయింది, ఇప్పుడు బాగుంది. మీ లైనప్ కనిపిస్తుంది, మీ ఫ్యూచర్ కొంచెం హోప్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, చూసి ఆడియన్స్కి కనిపిస్తుంది. బట్ బిఫోర్ దట్ ఎప్పుడైనా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉండేదా మీ మైండ్లో? అనవసరంగా మెడికల్ ఫీల్డ్ వదిలేసి ఇందులోకి వచ్చాను అంటే, ప్రాపర్ బీయింగ్ ఏ డాక్టర్, మీరు వన్ డే విజిట్ చేసిన వాడిని ట్రీట్ చేస్తారు, సర్జరీ చేసుకునే వాడిని ట్రీట్ చేస్తారు. సర్జరీ చేసుకునేవాడు ఎక్కువ ట్రావెల్ అవుతాడు, వీడు జస్ట్ ఏంటంటే చిన్నది, ఆ రోజు అవుట్ పేషెంట్ లాగా వస్తాడు. ఇక్కడ కూడా క్యారెక్టర్ చూస్ చేసుకున్నాడు, అలాగే చూస్ చేసుకుంటారా? బికాజ్ ఏంటంటే జస్ట్ అలా మెరిసి వెళ్ళిపోయిన క్యారెక్టర్లు ఉన్నాయి ఇవి, లేదు లాంగ్ మొత్తం లీడ్, సోలో లీడ్గా చేసినవి కూడా ఉన్నాయి. సో ఇనిషియల్గా వెన్ ఐ స్టార్టెడ్, ఇట్స్ వెరీ ట్రూ మీరు చెప్పింది. అలా మెరిసి వెళ్ళిపోయినవి ఉన్నాయి, వేర్ ఎస్టాబ్లిష్ అయ్యి నేమ్ తెచ్చిపెట్టిన క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ ఫర్ మీ ఇక్కడ ఈ జర్నీ వరకు రావాలంటే నేను కన్సిస్టెంట్గా ఐ హ్యావ్ టు వర్క్. ఐ క్విట్ మై అదర్ ప్రొఫెషన్ అండ్ ఈ ప్రొఫెషన్లోనే కంప్లీట్గా మైండ్ పెట్టినప్పుడు, సో ఐ హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్ బికాస్ ఐ హ్యావ్ టు ఆల్సో ఫైనాన్షియలీ బీ స్టేబుల్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. నేను అనుకున్న క్యారెక్టర్స్ నాకు వచ్చేంత వరకు నేను కొన్ని చేయాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై కెరియర్. సో ఇట్స్ అ వెరీ ప్రాపర్ బ్యాలెన్స్డ్గా ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్స్. సో సిచ్యువేషన్కి ఏది, ఆ టైంకి నాకు ఏది రైట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. సో బేసికలీ మనం 12A రైల్వే కాలనీ ప్రమోషన్స్లో ఉన్నాం. బట్ ఏలూరులో ఒక చిన్న కాలనీలో ఉన్న అమ్మాయి గురించి కొంచెం ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఓకే. సో మీ ఫ్యామిలీలో అందరూ అకాడమిక్స్ నుంచి ఎక్కువగా, కొంచెం కన్వెన్షనల్ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళందరూ ప్రయారిటైజెస్ ఎడ్యుకేషన్. బట్ మీరు సడన్ గా చైనా వెళ్తాను, MBBS చేస్తానంటే హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. చేసి వచ్చిన తర్వాత నేను మోడలింగ్కి వెళ్తాను, తర్వాత యాక్ట్రెస్ అవుతాను అంటే సర్ప్రైజ్ అయ్యి ఉంటారు. అప్పుడు వచ్చిన మాటలేంటి అసలు? యాజ్ యూజువల్ అండి, ఎవ్రీ పేరెంట్, ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది కదా. ఒక సెక్యూర్ జాబ్ వదిలేసి అన్సర్టనిటీ వైపు అడుగులేస్తుంటే ఏ పేరెంట్ అయినా మనకి దిల్ ట్రై టు వార్న్ యూ, గైడ్ యూ, టెల్ యూ ఇది కరెక్ట్ కాదేమో, బికాస్ దే విల్ హ్యావ్ దర్ ఫియర్స్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లలు మంచిగా కోరుకుంటారు. సమ్ టైమ్స్ ఇట్ మైట్ కమ్ అవుట్ డిఫరెంట్లీ. బట్ వెన్ యూ, మనం ఒక పేరెంట్ అయ్యే ప్రాసెస్లో మనకి ఆ మాటలు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. సో నౌ మై సిస్టర్ ఈస్ స్టడీయింగ్ హర్ సైకాలజీ. సో ఐఎమ్ మోర్ లైక్ అ పేరెంట్ ఫర్ హర్. సో ఆ మాటల అర్థాలన్నీ నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. సో మంచి కోరే చెప్తారు. యా, దేర్ వాజ్ అభిప్రాయ భేదాలు అయితే వచ్చాయి. బట్ ఐ వాజ్ వెరీ స్టబన్. లేదు, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అనేసి. సో విత్ టైమ్ నా హార్డ్ వర్క్ అండ్ నా గ్రోత్ చూసి దే ఆల్సో ఫెల్ట్ ఓకే, షీ నోస్ వాట్ షీస్ డూయింగ్ అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా వచ్చింది. సో పూరి జగన్నాథ్ గారు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటారంటే, నేనెంత సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను ఇదే చేస్తా, నాకు ఇది తప్ప ఏది రాదు అంటారు. బట్ మీది వేరు, మీకు అన్నీ వచ్చినా నేను ఇదే చేస్తాను, సంథింగ్ స్టబర్నెస్ మీరు చెప్పారు కదా. సో ఇంత పర్టికులర్లీ ఉండడానికి ఉన్న స్ట్రాంగ్ రీజన్ ఉందా? సినిమానే నా లైఫ్ అని కాదు. స్టార్ట్ చేసినప్పుడు ఆన్ అ పర్సనల్ లెవెల్ ఐ వాంటెడ్, ఎమోషనల్గా నాకు ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ దొరికింది వెన్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్. సో ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై ఎమోషన్స్ కోసం నేను నా పర్సనల్ సెల్ఫిష్ రీజన్స్ కోసం నేను వచ్చాను ఈ ఫీల్డ్లోకి. ఫేమ్ రావాలి, నేమ్ రావాలి, ఇలా స్టార్ హీరోయిన్ అవ్వాలి, అది ఏమీ లేదు నాకు. వెళ్ళే కొద్దీ ఐ అండర్స్టూడ్ ద క్రాఫ్ట్. ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ how these many genius minds delivered so much and gave so much to cinema. I thought I should also be part of it. Then వచ్చే ప్రాసెస్లో నేను చాలా హర్డల్స్, డిస్క్రిమినేషన్స్ అండ్ చాలా తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ రావనో, లేకపోతే ఈ స్కిన్ టోన్ ఉంటే ఇండస్ట్రీలో ఎదగలేరనో, ఇప్పటికీ ఐ కీప్ రీడింగ్ కామెంట్స్, ఈమె హీరోయిన్ ఏంటి అని. బికాస్ వీఆర్ సో యూస్ టు seeing heroines from other states
తెల్లగా ఉండడం, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ మెయింటైన్ చేయడం, గ్లామ్ రోజ్ చేయడం. సో ఈవెన్ టుడే ఐ ఫేస్ లాట్ ఆఫ్ బ్యాక్లాష్ అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఇట్ బికాస్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. మై మైండ్ ఈస్ వెరీ క్లియర్. సో ఆ ప్రాసెస్లో ఐ ఫెల్ట్ లేదు, ఐ హ్యాడ్ టు బ్రేక్ దిస్ సైకిల్. సంబడి హ్యాస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు తమిళ్లో తీసుకుంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు అలా సెట్ చేసిన వాళ్ళు. అంతెందుకు మొన్న భాగ్యం రోల్ చేశారు ఐశ్వర్య రాజేష్ గారు, తమిళ్లో ఆవిడ ఆల్రెడీ సెట్ చేసేసారు. ఇఫ్ యూ గో టు మలయాళం మోస్ట్ ఆఫ్ ది యాక్ట్రెసెస్ ఆర్ లైక్ దట్. పార్వతి తిరువొత్తు గారు. సో తెలుగులో అలా ఎగ్జాంపుల్ సెట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. లైక్ హూ కెన్ యాక్చువల్లీ డూ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్, థ్రిల్లర్స్ అండ్ బీ ఇన్ పార్ట్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్. సో అది ఎవరు లేరు. సో అక్కడ నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఒకటి కన్సిస్టెంట్గా నాలో ఉన్నది ఏంటంటే, ఇఫ్ ఐ పుట్ మై హార్ట్ టు సంథింగ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ గెట్ దాట్. అంటే దెర్ ఇస్ నో ప్లాన్ బి. సో అది ఎంత కష్టమైనా, ఎంత బ్యాక్లాష్ వస్తున్నా, ఏదైనా సరే, ఇఫ్ ఐ సెట్ మై హార్ట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఐఎమ్ అ వెరీ స్టబన్ లేడీ ఆ విధంగా. సో అది నా ఎడ్యుకేషన్. అకాడమిక్స్లో మీరు చూడొచ్చు, మా స్కూల్లో ఐ హ్యావ్ దట్ రెప్యుటేషన్. టీచర్స్ ఎప్పుడు అదే అనేవాళ్ళు, షీఈస్ వెరీ బోల్డ్, షీఈస్ వెరీ committed. So I was always like that as a kid, as a teenager and college medicine చేస్తున్నప్పుడు. సో అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బేసికల్లీ మీరు కమిటెడ్ కాదు అని చెప్పడానికి ఒక రీజన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. నార్మల్లీ ఒక 2-3 లాంగ్వేజ్లు వస్తేనే భూమి మీద ఆగం మనుషులు. మీరు అన్ని భాషలు ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ ఒక 7 లాంగ్వేజెస్ మాట్లాడతారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను. అండ్ ఆల్సో మ్యాండ్రిన్, చైనీస్, తమిళ్, మలయాళం, కన్నడ ఐవ్ లెర్న్డ్ ఫర్ ఒక ఫిల్మ్ ఆపర్చునిటీ వచ్చి దెన్ మళ్ళీ అది పోయింది. తమిళ్ అండ్ మలయాళం ఇస్ సంథింగ్ విచ్ ఐ పిక్డ్ అప్ డ్యూరింగ్ మై కాలేజ్ టైం. ఫ్లూయెన్సీ పోయింది ఇప్పుడు, బట్ చక్కగా అర్థమవుతుంది. ఇఫ్ యూ స్పీక్ ఇన్ తమిళ్ ఆర్ మలయాళం ఐ కెన్ రిప్లై ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్. చాలా ఇయర్స్ గ్యాప్ రావడంతో ఫ్లూయెన్సీ పోయింది. ఒకప్పుడు బాగానే ఫ్లూయెంట్గానే మాట్లాడేదాన్ని. సో ఇప్పుడు మీరు అన్నారు ఇలాంటి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో, మలయాళం ఇండస్ట్రీలో కొంతమంది పీపుల్ ఇలాంటి ఆలోచనల్ని బ్రేక్ చేశారని చెప్పి. సో తెలుగులోకి వచ్చేసరికి మీరు ఎవరో ఎక్కువగా కనిపించట్లేదు. అసలు మీరు డాక్టర్స్ కాబట్టి మీరు రూట్ కాజ్ చూస్తారు. అసలు ఎందుకు మొదలైంది ఇదని మీరు అలా ఆలోచించారా? ఎందుకు ఇక్కడ ఇలాంటి ఆలోచనలు మైండ్స్లో వచ్చినాయి? అంటే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుని ఇలాంటి క్వాలిటీస్ ఉంటేనే హీరోయిన్ అని ఎందుకు ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్? ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ హ్యాపెన్ టుడే కదా. ఇట్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఐ డోంట్ నో. తెలుగు సినిమా స్టార్ట్ అయింది 1930s. దట్ 1930s to 1960s 70s was really golden period నా దృష్టిలో. ఇఫ్ ఐ వాచ్ బ్యాక్ ఆల్ ద ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్, యాక్ట్రెసెస్ గాట్ సో మచ్ ఆఫ్ స్కోప్. అండ్ చాలా ఇప్పుడు ఏదో మనం ఫీమేల్ సెంట్రిక్ అని టైటిల్ ఇస్తున్నాం కానీ అప్పుడు అలా ఏం లేదు. ఇట్ వాస్ జస్ట్ సినిమా అంటే సినిమా అంతే. దెన్ ఫ్రమ్ 1980s to 2000s చాలా షిఫ్ట్ వచ్చేసింది మన ఇండస్ట్రీలో. సో ఆ షిఫ్ట్లో ప్రాసెస్సే ఇది. అండ్ దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. సమ్హౌ ఐ థింక్ షిఫ్ట్ అయితే ఉంది కానీ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఓకే. సో ఇంకొక థింగ్ ఏంటంటే 12A రైల్వే కాలనీ గురించి మాట్లాడుకుందాం. లక్ష్మి క్యారెక్టర్ మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేసి ఉంటుంది. మీరు పాస్ట్లో కొంతమందిని చూసారు, మీ పాస్ట్ ట్రామాలో ఇలాంటి పీపుల్ ఉంటారా అని అసహించుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మా ఊరి పొలిమేరలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని కొంచెం సర్ప్రైజ్ అయి ఉంటారు. ఖచ్చితంగా చేతబడులు ఇలా చేసి ఈ రోజుల్లో కూడా ఎంత కర్కోటకంగా ఉంటారా? ఇక్కడికి వచ్చేసరికి అలాంటి పీపుల్ ఎవరైనా ఎదురయ్యారా మీకు? క్యారెక్టర్స్లోనా? అయ్యో, ఎదురయ్యారు. దెర్ ఆర్ 3-4 క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ హూ ఆర్ రియలీ క్రూయల్ అండి. అంటే ఇఫ్ యూ ఆడియన్స్ కూడా మూవీ చూసినప్పుడు అమ్మ ఇంత క్రూయల్గా ఎవరైనా ఉంటారా అని ఫీల్ అవుతారు. సో వన్ ఈజ్ అ వెరీ సర్ప్రైజ్ క్యారెక్టర్. సో ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఒక 3 క్యారెక్టర్స్ అయితే అంటే అన్బిలీవబుల్. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అన్న ఫీలింగ్ వస్తుంది మీ అందరికి మూవీ చూసినప్పుడు. మీ క్యారెక్టర్ నేమ్ ఎక్కడ రివీల్ చేయలేదు ఏమన్నా? మై క్యారెక్టర్ నేమ్ ఇస్ ఆరాధన. వెరీ క్వైట్, ఐ వుడెంట్ సే ఇన్నోసెంట్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ లెవెల్డ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. హూ గివ్స్ ఇట్ బ్యాక్ ఇఫ్ నెసరీ. లేకపోతే కామ్గా అరే మీ కర్మ పోండ్రా బాబు, నా పని నేను చేసుకుంటా అనే టైప్స్ అనమాట. సో షీస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అందుకేనా హీరో ఆ సాంగ్ లో ఎక్కువ ఆరాధిస్తూ ఉన్నారు వెనకాల పడుతూ, కళ్ళు గురించి, నవ్వు గురించి ఒక్కొక్కటి ఎలివేట్ చేసి. నైస్ నేమ్ అండి, సీరియస్లీ. మేబీ అంటే ఇలాంటి నేమ్స్ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటాయి. రియల్ నేమ్ అయితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఐ రియలీ లవ్ ద నేమ్ ఆరాధన. సో మీరు వాయిస్ ఫర్ గర్ల్స్ గురించి కొంచెం మాట్లాడితే ఎందుకు దాని ఇంటెన్షన్ ఏంటి?
I mean, Voice for Girls, ippudu unfortunately I am not finding enough time, but I was very actively a member of that NGO in 2017, 18 and 19. Lockdown nunchi koncham distance vachesindi. Very simple reason andi, marginalized women kosam work chestundi NGO, and we go to rural areas, ఊర్లలోకి వెళ్ళి స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా 13 to 15, దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మింగ్ ఏజ్ అమ్మాయిలకి, ఫిజికలీ మెంటలీ అన్ని విధాలుగా. సో వీ ఎడ్యుకేట్ దెమ్ ఆన్ ఫిజికల్ హెల్త్, మెన్స్ట్రల్ హెల్త్, మెంటల్ హెల్త్, దేర్ రైట్స్. సో చాలా వరకు వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ద పార్ట్ ఆఫ్ NGO's work is to go educate them, stay with them. We create 10 days camp. సఖీ అని ఒక దాంతో ఒక దిశ, సఖీ అని 3 segments ఉంటాయి. అలా వీ డూ 10 days of camp. We educate those girls, listen to their stories, just tell them you can also become like us. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే you can still cross the hurdles. How can you cross the hurdles? We teach them, we encourage them, then we come back. So I'm always up for women education, women empowerment. So I always believe you will only grow as a person when you lift others. అంటే చాలా మందికి ఎదగాలని ఉంటుంది కానీ ఆ ఆపర్చునిటీ ఆర్ ప్లాట్ఫామ్ దొరకదు. సో ఐ లైక్ టు గో గివ్ దట్ హెల్పింగ్ హ్యాండ్. సో దట్స్ హౌ ఐ కెన్ బికమ్ ఎ బెటర్ పర్సన్ అని నేను మీలో నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు కొంచెం పీపుల్ చాలా మెచ్యూర్డ్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారు. ఈ సోషల్ మీడియాలో ఇవి ట్రెండ్ అవుతున్నాయి. మీరు కొంచెం ముందే ధైర్యం చేసి వచ్చారు. ఈవెన్ కొంతమంది యాక్ట్రెసెస్ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఏదన్నా మాట్లాడుతుంటే మీరు సపోర్ట్ చేసేవారు. మోస్ట్లీ చాలా మంది భయపడతారు, ఎందుకు మన అవకాశాలు దెబ్బతింటాయి కదా అని. మీరు ఎక్కడ భయం చూపించకుండా పాపం సపోర్ట్ చేసేవారు. లిటరల్లీ నిజంగా బాగా నచ్చింది. ధైర్యంగా చెప్పడం అనేది, మన అవకాశాలు పోతాయేమో అనే భయం కూడా లేకుండా. ఐ మీన్ అదే అంటున్నాను, సమ్వేర్ ఆరోగెన్స్కి కాన్ఫిడెన్స్కి మధ్యలో ఉంటాను నేను సమ్టైమ్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఆర్ అ నెగటివ్ పాయింట్, బట్ ఐ థింక్ ఇఫ్ యూ కెనాట్ ఫ్రీలీ వాయిస్ యువర్ ఒపీనియన్ అండ్ స్టాండ్ ఫర్ సంబడి ఎల్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ హ్యుమానిటీ, ఐఎమ్ డెడ్, ఐఎమ్ నో బడీ. అంటే ఒక మనిషిగా నేను చచ్చిపోతే నేను ఎంత నేమ్ ఎర్న్ చేసినా, మనీ ఎర్న్ చేసినా, ఫేమ్ ఎర్న్ చేసినా ఒక ఫేక్ ఇమేజ్తో, ఐ కెనాట్ స్లీప్ పీస్ఫుల్లీ ఎండ్ ఆఫ్ ది డే. సో దట్స్ మై ఫండా. సో ఇప్పుడు డాక్టర్ చదవడానికి కూడా ఇదే రీజన్ అండి, హ్యుమానిటీ. అంటే డాక్టర్గా దీని గురించి మాట్లాడుకుంటే, ఒక డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు సేమ్ టాబ్లెట్ ఇద్దరు డాక్టర్లు ఇచ్చారనుకోండి, ఒక డాక్టర్ ఇచ్చినప్పుడు తగ్గుద్ది. ఎందుకంటే అక్కడ కూడా సైకాలజిస్ట్గా బిహేవ్ చేయాలి. మనం ఇచ్చే కంఫర్ట్ వాడు అమ్మ నాకు తగ్గిపోయింది అయితే అని చెప్పి వెళ్ళిపోయి వేసుకుంటే తగ్గుతూ ఉంటుంది. సో మీరు కూడా it's called placebo effect. It's called placebo effect. Placebo. ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు నాకు తెలిసి మీ క్యారెక్టర్ని కూడా అంత డీప్గా అనలైజ్ చేసి ఒక సైకాలజిస్ట్ గా దానిలో పరకాయ ప్రవేశం చేసి అర్థం చేసుకుని ఇంత అలా పర్ఫార్మ్ చేస్తారు. డాక్టర్ కొన్న బెనిఫిట్ అదే అనుకుంటాను. బికాస్ చాలా మంది డాక్టర్స్ యాక్టర్స్ కింద టర్న్ అవుతున్నారు. నేను అనుకోవడం వీళ్ళకి సైకాలజీ కూడా వస్తుంది కదా అనుకుంటారు. మీరేమంటారు అసలు రీజన్? ఐ మీన్ somehow that also helped me to explore my character. అంటే I can decode the character అనమాట. Why is this character doing certain things? What is the thought process behind that action? అదంతా నేను అనలైజ్ చేయగలుగుతాను. అండ్ ఇట్స్ మోర్ లైక్ ఒక చిన్న షెర్లాక్ హోమ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో లక్ష్మి క్యారెక్టర్కి మీరు అనలైజ్ చేసి ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి, ఆరాధనకు వచ్చేసరికి ఏం అనలైజ్ చేశారు? ఏ గుణాలు నచ్చినాయి ఆ క్యారెక్టర్స్లో, ఏ గుణాలు నచ్చలేదు? అంటే ఇఫ్ యూ వాచ్ ద ఫిలిం ఐ కెన్ ఇంకా చాలా డీటెయిల్గా చెప్పగలుగుతాను. బట్ యాజ్ ఐ సెడ్ షీ ఈస్ వెరీ లెవెల్ హెడెడ్ గర్ల్ అండ్ హూ ఈస్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. సో చాలా వరకు కామ్నెస్ని చేతకానితనంలో కూడా తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్గా కూడా తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ ఆర్ సీయింగ్ ఇట్. సో తన చేతకానితనమా కాన్ఫిడెన్స్ అనేది మూవీలో మీరే చూసి యూ హ్యావ్ టు డిసైడ్. ఏమన్నా దీనికి కూడా ఏమన్నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరమైనాయి అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వు లేదంటే I actually put on weight for Naveen Chandra Gari's film. If you watch the Showtime చూస్తే I look little chubby because I had to look like a mother and ఒక పాప పుట్టిన తర్వాత there is some heavy weight పరంగా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో I wanted to somehow bring that. దానికోసం పుట్ ఆన్ అయ్యాను. ఆ టైంలోనే ఇది కూడా అవుతా ఉండింది, ఆ షూట్ అయిన వెంటనే. సో ఫర్ మీ ఇట్ వాస్ లిటిల్, కొన్ని ఫ్రేమ్స్లో ఐ లుక్ థిన్, కొన్ని ఫ్రేమ్స్లో ఐ లుక్ లిటిల్ చబ్బీ, బట్ సమ్హౌ వి మేనేజ్డ్. నేను షాక్ అయ్యానండి. అంటే అప్పుడు మీరు 21 kgs ఆల్మోస్ట్ కదా, డ్రాప్ 83 to 62 అనుకుంటా. 83 to 56.
83 to 56. 56, yeah. Almost 27 kgs. Yeah, 25, 26. ఏ అంత ఈజీయా? It's not easy. It took me good amount of time. 4 months పట్టింది. 5 months పట్టింది. చాలా ఆర్గానిక్ గా అయ్యారా? ఆర్గానిక్ గా. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే కొంచెం ఐ మీన్ మనమే కొన్ని తీసేసుకుంటాం, ఎందుకంటే టైం పీరియడ్ తక్కువ ఉంది, ఇలా అవ్వాలి. Even now I'm in the transformation phase for my next project. I have to lose some weight. సో ఈ ప్రాసెస్లో ఏమన్నా తర్వాత ఏమన్నా ఛాలెంజింగ్ అనిపించింది అంటే ఈ చేంజెస్ అప్పుడు తెలియవు, తర్వాత కొన్ని ఇష్యూస్ రావడం ఇలాంటివి జరుగుతాయి, చేయకూడదు ఇలాంటివి అని అనిపిస్తుంది తర్వాత? అంటే నేను ఎప్పుడు క్రాష్ కోర్సెస్ ఏం చేయలేదు, బట్ కొద్దిగా నాకు థైరాయిడ్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి, బట్ నౌ ఇట్స్ మేనేజబుల్. అండ్ జనరలీ విమెన్ బాడీస్ లైక్ దాట్, హార్మోనల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి మెన్ కన్నా, బట్ స్టిల్ ఐఎమ్ పుట్టింగ్ అప్ ద ఫైట్. సో అనిల్ గారి నుంచి మళ్ళీ మీ అనిల్ గారి నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది, అరే మన సినిమా చేస్తున్నాం మళ్ళీ అని ఆనందంతో వెళ్ళుంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఉంటాయి. పిలుపు రావడం లాంటిది ఏ ఉండవండి, ఐఎమ్ హిస్ తోక. పీపుల్ జనరలీ అంటే అందరికీ అది ఈజీగా, ఇఫ్ హీస్ హియర్ యూ విల్ అండర్స్టాండ్ ద బాండ్ వీ హ్యావ్. He's like my guru, he's my mentor. When I started as an actor as lead, and I started direction department with his film, and ఆయన ప్రతి రైటింగ్స్లో ఆయన ఒక 5 scripts రాశారు ఈ 2020 to 2025 గ్యాప్లో. 5 scriptsలో నా వేలు ఉంటుంది, బికాస్ ఐ సిట్ విత్ హిమ్ అండ్ ఐ ఆస్క్ హిమ్, వై డిడ్ యూ పుట్ దిస్, వై నాట్ దిస్, ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది. సో వీ హ్యావ్ వెరీ క్రియేటివ్ డిస్కషన్స్. సో హీస్ అ మెంటోర్ ఫర్ మీ. సో ఆ మెంటర్షిప్ అలా మా బాండ్ అలా ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఐఎమ్ ఆల్వేస్ విత్ హిమ్. ఈ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు నేను ఉన్నాను, ఒక లైన్ అనుకున్నప్పుడు రైటింగ్ అప్పుడు నేను ఉన్నాను, నేను వింటా ఉన్నాను. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఐ వాస్ దేర్, బట్ ఐ డోంట్ నో ఐ యామ్ పార్ట్ ఆఫ్ ఇట్. అంతే. నానిగారితో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఉంటది, అందరూ ఒక టీం కదా, మీరు అందరూ ఒక టీం ట్రావెల్ అయిన వాళ్ళు. నానితో కూడా అంతే. బట్ ఎక్కడైనా ఎగ్జిక్యూషన్ లో అనిల్ గారు ఎగ్జిక్యూషన్ వేరే ఉండొచ్చు, ఆయన ఉంటారు కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా ఈయన ఎగ్జిక్యూషన్ కాబట్టి డిఫరెన్సెస్ ఏమనిపించింది? అంటే హీస్ ద షో రన్నర్ కదా అనిల్ గారు. సో అనిల్ గారు వాజ్ దేర్ మెయిన్ సీక్వెన్సెస్ కి. అనిల్ గారు వాజ్ దేర్ ఆన్ ద సెట్స్ అండ్ హీ వాజ్ టెలింగ్ నాని ఇలా చేద్దాం అలా చేద్దాం. దే వర్ హ్యావింగ్ డిస్కషన్. సో ఐ థింక్ సమ్వేర్ యూ విల్ ఆల్సో సీ అనిల్ గారు మేకింగ్ కూడా ఇందులో కనిపిస్తుంది మీకు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మేమందరం ఆయన బిడ్డలం. ఎమోషనల్ ఫీల్ అవుతారు ఇలాంటి. ఓకే, సో అంటే నా దృష్టిలో నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, మీకు లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇంకా ఉంది మీకు. ఇప్పుడు మీరు అచీవ్ చేసిన దానికంటే ఎక్కువ పొటెన్షియల్ ఉంది, బట్ స్టిల్ సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇదే నరేష్ గారి సినిమాలో మీరు చిన్న రోలే చేశారు, నెక్స్ట్ ఇప్పుడు లీడ్ చేశారు. ఇలాంటి పారామీటర్స్ ఎప్పుడైనా మైండ్లోకి వస్తూ ఉంటాయా? చూసి అనుకుంటూ ఉంటారా, సక్సెస్ కనిపిస్తుంది, ఓకే ఒకప్పుడు మెయిన్ లీడ్ చేయలేదు, ఇప్పుడు మెయిన్ లీడ్ నేనే చేస్తున్నాను అని ఏమన్నా అనుకున్నారా? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మొన్న వీ వెంట్ టు సుమా అడ్డా. అక్కడ సుమా గారు వాజ్ ఆస్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, నరేష్ గారితో మీరు చేసిన ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటంటే, నేను ఒకటే కదండి చేశాను అంటే, నరేష్ గారు వస్తుంది అదేంటి మారేడుమిల్లి చేస్తాం కదా. అవును సార్ మారేడుమిల్లి. ఐ కీప్ ఫర్గెటింగ్, లైక్ ఏ మూవీ చేస్తే ఆ మూవీలో ఉంటాను అంతే, దాని ముందేమైంది వెనకాలేమైంది తెలియదు. బట్ దెర్ ఆర్ ఫ్యూ moments when I sit ఇంట్రోస్పెక్ట్ అబౌట్ మై సెల్ఫ్, ఏంటి నా జర్నీ ఏంటి, ఎటు వెళ్తున్నాను, ఎక్కడ స్టార్ట్ చేశాను అని ఆలోచించినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ప్రైడ్ కూడా ఉంటుంది ఫర్ వాట్ ఐ హావ్ అచీవ్డ్ సో ఫార్. బట్ దట్ విల్ ఆల్వేస్ పుట్ మీ ఇన్ అ వెరీ హంబుల్ పొజిషన్, బికాస్ నాకన్నా టాలెంటెడ్ పీపుల్, నాకన్నా గుడ్ లుకింగ్ పీపుల్ చాలామంది ఇంకా బయట ఉన్నారు. జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ రైట్ ఆపర్చునిటీ, దే జస్ట్ వెయిటింగ్, అండ్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. సో ఐ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హంబుల్ ఫర్ వాట్ ఐ యామ్ గెటింగ్ ది ఆపర్చునిటీస్, అండ్ ఆల్సో వర్క్ హార్డ్. వాళ్ళందరి తరపున కూడా నేనే హార్డ్ వర్క్ చేయాలనిపిస్తూ ఉంటుంది నాకు. సో మీ పాస్ట్ ట్రామా గురించి చాలా మంది మాట్లాడారు, కానీ ఆ హీలింగ్ ప్రాసెస్ గురించి ఎక్కువ మంది అడగలేదు. అంటే హీల్ అవ్వడం అనేది, ఎవరైనా పడిపోయి తిరిగి లేచారంటే వాళ్ళ ఇన్స్పిరేషన్, పడిపోయడం చాలా మంది పడుతూ ఉంటారు, తిరిగి లేవడం, ఈ రోజు ఇంత స్థాయికి రావడం నిజంగా అది ఇన్స్పిరేషనల్ స్టోరీ. ప్రతి ఆ హీలింగ్ ప్రాసెస్ ఎలా అయింది చెప్తారా? I mean, in a personal level and professional level, I should particularly thank, today I'm here and in front of the screen, I have to thank my therapist also. She has been part of my journey from past 1 year, Dr. Gayatri Reddy. I am very much into spreading awareness towards mental health. So na healing process lo I took help from, and it is very much important, and especially actors ki we keep portraying different characters. Somewhere ఆ క్యారెక్టర్ ని మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాము. ఆ క్యారెక్టర్లో ఉన్న ట్రామా, సమ్టైమ్స్ ఇట్ విల్
ట్యాప్ ఇన్ టు యువర్ పర్సనల్ ట్రామా అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని మనం అనుకుంటాం కదా లైఫ్లో ఇవి గుర్తు తెచ్చుకోకూడదు ఆర్ ఇది మర్చిపోదాం అని అనుకునేవి కూడా ఒకసారి అవి ట్యాప్ చేస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ యాక్టర్స్ టు గెట్ బ్యాక్ టు నార్మల్సీ అండ్ ప్రజెంట్లోకి. ఒకసారికి ఏది ఇమాజినేషన్ ఏది రియాలిటీ అన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో for me therapy helped me a lot. Even now I go to therapy and there's a lot of taboo mental health gurinchi, especially covid tarvata andaru started talking about it. Danikanna mundu mental health ante or psychological issues unnayante they used to just పెద్ద మ్యాటర్ కాదన్నట్టు తీసి పడేసేవాళ్ళు, ఆర్ ఎవరైనా మాట్లాడినా సరే పెద్ద యూజ్ ఉండేది కాదు. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు దాట్ అండ్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ psychologist and psychiatrist is చాలా వరకు నా హీలింగ్ ప్రాసెస్కి హెల్ప్ అయింది. ఇట్ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్ అండ్ మేక్ పీస్ విత్ వాట్ ఐవ్ గాన్ త్రూ ఆర్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. అండ్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. సో సమ్టైమ్స్ ది నాయిస్, ది కాంపిటీషన్ ఆర్ అంటే ఒక బావిలోనే ఉంటాం మేమందరం. సో అదే రియాలిటీ అనుకుంటాం. బావి బయట కూడా ఇంకా చాలా ఉందని చెప్పడానికి వీ నీడ్ సంబడి. సమ్టైమ్స్ వీ గెట్ టూ అబ్జార్బ్డ్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై థెరపిస్ట్ ఫర్ దాట్. అంటే లవ్ స్టోరీ లాంటి కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత అర్థమైంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఏముందలే అని చెప్పి వైడ్ యాంగిల్లో కెమెరా పెట్టుకుని కూర్చుంటే నాకేం తెలియదు, ఎవరికి తెలియదు. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి అన్నట్టు ఎవరైతే ట్రామా అనుభవించారో నిజంగా వాళ్ళకి తెలుస్తుంది పెయిన్. ఈవెన్ కొంతమంది లైక్ కడలి గారు కానీ చిన్మయ్య గారు కానీ కొంతమంది అంటే వాళ్ళకేదో వాళ్ళ ఎక్స్పీరియన్స్ త్రూ వాళ్ళకి అనిపించింది వాళ్ళ పెయిన్ ఏదో చెప్పుకుంటున్నారు. దీనికి ఫెమినిస్ట్ అనే ముద్ర వేస్తున్నారు. ఓకే, ఫెమినిజం అనేది ఓకే ఒక కైండ్, బట్ దానికి బురద జల్లే వాళ్ళు చాలా మంది ఉంటారు కమెంట్లో. మీరు చూస్తే లాట్ ఆఫ్ ఈవెన్ కమెంట్లే కాదు, ఇప్పుడు ఏకంగా అదే వీడియోని తీసుకుని వీడియో ఇంకొక ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కూడా చూస్తాం. మీకు ఏమనిపిస్తుంది ఎలాంటివి చూస్తున్నప్పుడు? అంటే I think I've made a decision to not give so much of energy into that. I still remember nenu okasari I went to a promotion of what is that clothing brand okati Sesh garu is, I forgot the Meebaz. So yeah, Meebaz opening ki vellanu and I've given interview and దాన్ని వాళ్ళు ట్రోల్ కంటెంట్గా ఎడిట్ చేసుకొని దే మేడ్ అ వీడియో. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో ఐవ్ సీన్ ఆఫ్ నేను నా ఓన్ వీడియో చూసుకోవడం. So I've seen a lot of comments and they've cut it in a very wrong way, projected in a very wrong way, and the worst thing is that is the most viral video of mine on internet. I'm like, what is the reality? Ante this is who I am and that is what people are making out of me. So I felt it's okay, don't give much energy, because వినాలనుకున్న వాళ్ళు మనం ఏం చెప్పకపోయినా వినడానికి రెడీగా ఉంటారు. వినకూడదని ఫిక్స్ అయిన వాళ్ళకి మీరు ఏం చెప్పినా సరే మేము ఇదే వింటామని ఫిక్స్ అయ్యారు. సో దర్ ఇస్ నో పాయింట్ ఇన్ థ్రోయింగ్. ఏదో తెలుగులో సామెత ఉంటుంది కదా, చవిటోడి చెవులో శంఖం ముద్దడం వల్ల ఏం యూస్ లేదు. సో వన్స్ ఐ రియలైజ్ దట్ ఐ స్టాప్ గివింగ్ మై ఎనర్జీ ఇన్ టు దట్, బికాస్ దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఐ కెన్ ఫోకస్ ఆన్. మై ఫ్యామిలీ, మై రిలేషన్స్, మై క్రాఫ్ట్, మై డైరెక్టర్స్. ఇంత బ్యూటిఫుల్ పీపుల్ అండ్ క్రియేటివ్ స్పేస్లో నేను ఉన్నప్పుడు ఎవరోకో నేను ఎనర్జీ ఇవ్వడం ఇట్స్ నాకైనా బుద్ధి ఉండాలి, వాళ్ళకైనా సిగ్గు ఉండాలి. సో ఇట్స్ లైక్ దట్. ఇదే బాగా వైరల్ అయిన వీడియో, పవర్ ఆఫ్ నెగటివిటీ. సో ఆల్రెడీ మోడల్, యాక్ట్రెస్, డాక్టర్ ఇలాంటివి వింటున్నాం కదా, ఏమైనా కొత్త పదం చేరే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ప్రొడ్యూసర్ కానీ? My mom is the one who co-produced Polymera 2. I have nothing to do with it, but she did it for me. Then yeah, down the line we'll see. I have plans to get into other crafts, but not any soon. 4-5 years varaku I'm an actor. Thank you so much Andi for your valuable time. I wish you all success Andi. మీ పొటెన్షియల్ని మీరు ఆల్రెడీ గుర్తించారు, జనాలు కూడా గుర్తిస్తున్నారు, దానికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you so much. Thank you. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.